ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, రేపు జరగబోయే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. మనం చూస్తూ ఉన్నాం మంచిర్యాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, మంచిర్యాల జిల్లా హాజీపూర్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పోలింగ్ అవసరమైన సిబ్బందికి అవసరమైన పోలింగ్కి అవసరమైన సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్లతో పాటు అవసరమైన బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 166 పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు జరగాలి. ఇందులో 33 పంచాయతీలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. రేపు మొత్తం 133 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలు, సర్పంచుల ఎన్నికలకు సంబంధించి దాదాపు 600 మంది, వార్డు సంబంధించి దాదాపు 1700 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి తొలి విడతలో 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో 6 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. రిజర్వేషన్ సంబంధించి వివాదం వల్ల మరో 3 చోట్ల ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. మొత్తం 81 సర్పంచ్ స్థానాలకు గ్రామ పంచాయతీలకు సంబంధించి రేపు ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి మొత్తం 258 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. 800లకు సంబంధించి 16 వార్డులకు సంబంధించి దాదాపు 1476 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. నిర్మల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. దాదాపు 136 సర్పంచ్ స్థానాలకు రేపు గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో 16 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఒక గ్రామంలో రిజర్వేషన్ వివాదంతో నామినేషన్లు ఎవరు దాఖలు చేయలేదు. మిగిలిన 125 గ్రామాలకు సంబంధించి రేపు సర్పంచ్ స్థానాల్లో 459 మంది, వార్డు స్థానాల్లో 1072 వార్డు స్థానాల్లో దాదాపు 1373 మంది పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 114 సర్పంచ్ స్థానాలకు గాను 7 ఏకగ్రీవం అయ్యాయి. 107 పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 4 జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అటు పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు కూడా మొత్తం ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో మొదటి విడత పంచాయతీకి సంబంధించి కొన్ని ఏదైతే ఎస్సీలు లేని గ్రామాల్లో ఎస్సీలకు, ఎస్టీలు లేని గ్రామాల్లో ఎస్టీలకు, బీసీలు లేని గ్రామాల్లో ఇతరులకు బీసీలకు ఇదంతా కూడా ఏదైతే రిజర్వేషన్ కేటాయింపు అంశం కూడా వివాదం దారితీస్తుంది. దీంతో చాలా చోట్ల కూడా ఎన్నికలు వాయిదా పడ్డ పరిస్థితి. మొత్తం మీద కూడా ఏదైతే గతంలో కంటే ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు అవసరమైన ఏర్పాటు చేసినట్టు జిల్లా అధికార యంత్రాంగం చెబుతుంది. ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటు అటు పరిశీలకులు కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడి మంచిర్యాల జిల్లాకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్ సార్ చెప్పండి, రేపటి ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్నికలకు అన్ని తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ వేదికగా ఇక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్స్లో కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీలో 8 వార్డులు ఉంటే 8 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసరు, అదేవిధంగా అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరినీ వచ్చి కూర్చునే విధంగా వార్డు వైజ్గా టేబుల్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇచ్చి సీటింగ్ ఏర్పాటు చేయడం, వాళ్ళందరినీ వెరిఫై చేసుకుంటానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ కూడా రాత్రి వరకు పూర్తి స్థాయిలో ఏదైతే అవసరమైన పోలీసు బలగాలను కూడా రంగంలో పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.